అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం. చాలామంది జ్యోతిష్యం నేర్చుకునేవారు ఈ మెసేజెస్ పెడుతున్నారు. చూడండి, జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మనకు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఆ మహనీయ మహర్షి బృందం రాసిన దాన్ని చదివి, అర్థం చేసుకొని, ఏ విధంగా మనం చెప్పాలి అనేది పక్కన పెట్టేసాం. చదివాం, చెప్తున్నాం అంతే. అది కరెక్ట్ కాదండి. చదివినంత మాత్రాన కరెక్ట్ కాదు. ఎందుకని అని క్వెషన్ చేస్తే మీరేం చెప్తారు సమాధానం? చెప్పలేం. ఉన్న విషయం చెప్తున్నా. చెప్పలేం. కాబట్టి చాలామంది నేర్చుకునేవారు మేము ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుండి క్లాసులు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఈ యూట్యూబ్‌లో వాళ్ళకి కొంతమందికి తెలియవచ్చాము. కొంతమంది తెలిసి తెలియక కూడాను ఉండొచ్చు. కాబట్టి మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వారు మా ఎస్‌బి టీమ్ వారికి కాంటాక్ట్‌లోకి వెళ్ళండి. గ్రహాలు వాటి యొక్క తత్వాలు, భావాలు వాటి యొక్క తత్వాలు ఇవి మనకు కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ అవి. ఒక్కొక్క భావంలో 1, 2 పాయింట్లు చెప్తున్నారు. అలా కాదు కదా! కొంచెం ఇంకొక 7, 8 పాయింట్లు కూడా మనం జోడించుకుంటే ఆ భావంలో ఉన్న తత్వాలను మనం తెలుసుకుంటే ఈజీగా మనం ప్రిడిక్షన్ చెప్పొచ్చు. కాబట్టి మా ఎస్‌బి టీమ్ వాళ్ళున్నారు. వాళ్ళకి కాంటాక్ట్‌లోకి వెళ్ళండి. వాళ్ళు దాదాపు ఒక 60, 70 మందికి ఈ రికార్డ్స్ నేను క్లాసుల్లో ఇన్ డెప్త్‌గా చెప్పే సబ్జెక్ట్‌ని రికార్డ్ చేసి వాళ్ళు రికార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కాడ నుండి గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, వాటి యొక్క కారకత్వాలు, హౌస్ డివిజనల్ చార్ట్‌ని మనం ఎలా ప్రిడిక్ట్ చేయాలి? రాశి చక్రాన్ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలి? రాశి చక్రానికి భావచలిత్ అంటే డివిజనల్ చార్ట్‌కి వ్యత్యాసం ఏంటి? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఈ గ్రహం బాధకం అంటాం. అసలు ఆ గ్రహం బాధకమే అనేది కన్ఫర్మేషన్ ఎలా? అది మనం చెప్పట్ల. కాబట్టి ప్రతీదీ సూక్ష్మంగా క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. అదే క్లాసులు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డు మీకు టెలిగ్రామ్ ద్వారాగా పంపిస్తారు. మా దీపిక మేడం గారు గాని, లేకపోతే గోపి గారు గాని, శ్రీనివాస్ గారు గాని, మా యొక్క ఎస్‌బి టీమ్ మెంబర్సు మీరు ఎవరికి కాల్ చేసినా కూడాను వారు మీకు పంపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక 200 పేజీలున్న బుక్ మీరు కొన్నారు. దాంట్లో మహా ఉంటే మీకు ఒక 15, 20 పాయింట్లు తప్ప ఎక్కువ దొరకవు. కానీ ఈ 15, 20 పాయింట్లు మీరు ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు? జరిగిపోయిన తర్వాత అరే! ఈ పాయింట్ ఉంది గదా! ఇది చెప్పలేకపోయామే అనే భావన అయితే కలుగుద్దిగా.
అందుకని నేనేం చేశానంటే ప్రతి దాన్ని కూడాను పాయింట్ వైజ్‌గా చెప్పడం పాయింట్ వైజ్‌గా దీనికిది, దీనికిది, దీనికిది. దీంట్లో మీకొచ్చే డౌట్ ఎందుకని ఇలా జరిగింది? ఎందుకని ఆ రోజే జరిగింది? ఎందుకని ఆ సమయంలోనే ఎందుకు జరిగింది? అనే దానికి ప్రతి దానికి ప్రిడిక్షను చెప్పడం జరిగింది. ఆ క్లాస్‌కి సంబంధించిన ఆడియోస్ అండ్ వీడియోస్ కూడాను అవైలబుల్‌గా ఉన్నాయి. కాబట్టి మీకు కావాలనుకున్న వాళ్ళు మా ఎస్‌బి టీమ్ వారికి కాంటాక్ట్‌లోకి వెళ్ళి సంప్రదించాలనేదే మా యొక్క సూచన. ఇక రెండో పాయింట్. ఉగాది పండక్కి కనీసం నాకు ఒక 170, 180 మెసేజెస్ వచ్చినియి. ఏమనంటే, "గురువుగారు అసలు మీరు ఉగాది పంచాంగం రోజున, ఉగాది రోజున మీరు రాశి ఫలాల్లో ఏదో అక్షింతలు చెప్పినట్టు చెప్పారు." అక్షింతలంటే కొంచెం చెప్తారు కదా! అలా జల్లుతారు. మాకు అక్షింతల విధానం వద్దు. తలంబ్రాల విధానం కావాలి. అంటే తలంబ్రాలు అంటే ఎక్కువగా యేసుకుంటాం. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మీద, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మీద, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు మీద అక్షంతలు మన తలంబ్రాలేసుకుంటాం. అలాగా. అంటే ఇన్ డెప్త్‌గా నాకు సబ్జెక్ట్ చెప్పలేదు మాకు. ఇక పాయింట్ వైస్‌గా చెప్పలేదు. ఒకటి చెప్తాను బాగా గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేదేంటి? బాగుండాలి. బాగుండాలి. అంటే ఏంటి బాగుండాలంటే ఏంటి? డబ్బులొచ్చేయాలా? పక్కనోళ్ళ ఆస్తులొచ్చేయాలా? ఏంటది? ఫస్ట్ బాగుండడం గురించి పక్కన పెడితే, అనర్థం జరగకుండా ఉండాలి అనేది ఆలోచించండి. బాగుండేది ఎలాగవుతది? అనర్థం అనేది ఏ విధంగా వస్తది? ఎప్పుడొస్తది? ఎలాగ వస్తది? వచ్చిన తర్వాత అయ్యో! జ్యోతిష్యంలో ఈ మాట చెప్పలేదే! కాబట్టి మనం జ్యోతిష్యాన్ని నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది జ్యోతిష్యం మీద బేస్ కాటలేదంటున్నారు. జ్యోతిష్యం ఒక బూటకం అంటున్నారు. కరెక్టే. బూటకమే. అసలు జ్యోతిష్యం అనేదే లేదు. అట్టాంటప్పుడు జ్యోతిష్యం లోపల ఏముంది అనేది ఒక్కసారి మీరు తొంగి చూడండి. ఉదయం లెగిసిన కాడ నుండి మళ్ళీ పడుకునేదాకా మొత్తం బేస్ అయ్యేది జ్యోతిష్యం మీదే ఉంటది. కారణం ఏంటంటే, మీరు తల్లి గర్భము నుండి భూమండలం మీదగా వచ్చిన కాడ నుండి మళ్ళీ కాలం చేసేదాకా ప్రతి స్క్రిప్టు జ్యోతిష్యంలోనే ఉంటది. ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు? ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం తింటే మీకు డైజెషన్ అవ్వదు? ఏది తింటే డైజెషన్ అవుతది? ఇట్లాంటి బోలెడన్ని ప్రశ్నలకి సమాధానం జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఆ మహనీయ మహర్షి బృందం మనకెందుకు అందించారంటారు? వాళ్ళే ఉంచేసుకుంటే సరిపోయేదిగా. అయితే చాలామంది పాయింట్స్ పెట్టలేదు. ఒక విషయం మాత్రం నాకు చాలా, 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 చాలా సంతోషం కలిగించింది. ఏంటో తెలుసా? ప్రతి ఒక్కళ్ళు ఉగాది రోజున నా రాశి ఏ ఫలితం ఇస్తుంది? నా రాశి వాళ్ళకెలా? అంటే ఈ 12 రాశుల వాళ్ళకి ఎలాగుంది? 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 అని ఒక మేడం గారు మా దగ్గర 2009 ఫిబ్రవరి 8వ తారీఖు మా ఇంటికొచ్చారు. వచ్చి వారి యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకోవటానికొచ్చారు. వారు కూడాను, "అయ్యా! మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాము. కానీ మాకు ఏది గెయిన్ అవ్వలేదు మేము. కాబట్టి మీ యొక్క సలహాలు, సూచనల మేరకు నేను వచ్చాను. కానీ ఎవ్వరు అడగనిది ఆ మేడం గారు నాకడిగారు. ఏమడిగారో తెలుసా? నేను ఈ జన్మలో ఏ విధంగా జీవించాలి అని అడిగారు.
ఏ విధంగా జీవించాలి అని. ఎప్పుడైతే నేను ఏ విధంగా జీవించాలి అనే భావన ఈ మనసులోకి, ఈ బ్రెయిన్‌లోకొచ్చిందో ఆవిడ కోటీశ్వరాలయిపోద్ది. వారి యొక్క జాతకం చూసి, అమ్మా మీరు ఫస్ట్ ఈ విజయవాడ సిటీని ఇడిచిపెట్టి బయటికెళ్ళిపోండి. వేరే ఊరెళ్ళిపోండి. అక్కడ మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఒకటి. రెండోది ఆ భగవంతుడిని మీరు ఏదైనా కోరండి. వచ్చిన దాన్ని ముక్తిని ప్రసాదించేయండి. మీకు ఏదైతే వస్తదో, ఏదైతే కోరుకుంటారో, ఆ కోరిక నెరవేరిన మరుక్షణమే మీరు మీ చేతి నుండి అది వెళ్ళిపోవాలి. ఫర్ సపోజ్ ఒక 500 అవసరం. భగవంతుడా! రేపు మధ్యాహ్నం కల్లా వాళ్ళకి ఒక 500 ఇవ్వాలయ్యా. తీసుకున్నాను. నాకేమి రాలేదు. డబ్బులు పంపించు నాయనా అని దండం పెట్టుకున్నారు. ఎవరో ఒక కస్టమర్ వచ్చాడు. ఒక రూ. 1000 పని చేయించుకున్నాడు. రూ. 1000 ఇచ్చాడు. మనకు కావాల్సిందెంత? 500. ఎప్పుడైతే 500, రూ. 1000 వచ్చినాయో, మన అవసరం తీరిన తర్వాత ఈ 500 చారిటీ చేసేయండి. అడుక్కునేవాడుంటే ఒక 50 100 ఎయ్యండి. ఎవరైనా పిల్లలు ఫైనాన్స్‌గా బాధపడతా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవ్వండి. మీరు సేవా దృక్పథాన్ని, కోరికని, ముక్తి ఆర్ లెట్ గో ఎప్పుడైతే మీరు చేస్తారో మీ జీవితం బావుంటుందమ్మా. మీరిలా చేసుకోండి అని చెప్పి వారికి ఆ జమానాలో 2009లో రూ. 111 ఇచ్చాను. అది కూడా నాకు తెలీదు. అన్నీ నాకు ఫోటోలు పెట్టారు. ఆ రోజు నాకిచ్చిన డబ్బులు, ఆ రోజు మీరు రాసిన రాతలు, ఆ రోజు నేనడిగిన ప్రశ్నలు, వాటికి సమాధానం మీరు చెప్పారండి. మిమ్మల్ని మేము కలవడం కోసం లబ్బిపేట పోలీస్ క్వార్టర్స్ దగ్గరికొచ్చాము. అక్కడ వాళ్ళనడిగితే మీ యొక్క ఫోను నంబర్ గాని, మీ అడ్రెస్ గాని ఇవ్వలేదు సార్. మా పిల్లల పెళ్ళిళ్ళ విషయం గురించి. చాలా సంతోషమేసింది. అప్పుడు ఆ టైంలో వాళ్ళకి 23,000, 28,000 అప్పున్నదట. అప్పు తీరిపోయింది. ఈరోజు హ్యాపీగా 5.5 క్రోర్స్‌కి వాళ్ళు ప్రాపర్టీ సంపాదించుకుంటాం. దే ఆర్ హ్యాపీ. జ్యోతిష్యం మనం చెప్పించుకుంటున్నామంటే దాని అర్థం ఏదో కోట్లొస్తాయో, ఏదో ఇబ్బందులకి బయట పడిపోతామో, ఏదో ఒక ఇదే ఆలోచన. వేరేదేం లేదు. ఫస్ట్ అది కాదు. మనం ఏ విధంగా జీవిస్తే బావుంటది. గ్రహాలు అవే చెప్తాయి. నువ్వు ఈ విధంగా ఉండు. నువ్వు ఈ విధంగా చెయ్యి. అంటే ఏంటి? శాశ్వతంగా ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం చెప్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జ్యోతిష్యపరమైన సలహాలు, జ్యోతిష్యులు మీకిచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే, అది రొటీన్ వర్క్‌గా మార్చేయండి. మీకు పూజలు చెప్పారనుకోండి, రోజు పూజల్లోకి వెళ్ళిపోండి. జపాలు చెప్పారనుకోండి, రోజు మీరే చేయండి. ఈ అష్టకం చదువుతా ఉండండి ఇంతకాలం. ఇన్ని సార్లు ఇలా చదువుతా ఉండండి అంటే, అది రొటీన్‌గా మీరు చేసేయండి. మీ యొక్క జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చాలామంది క్వెషన్స్ కూడా పెట్టారు. వాళ్ళ యొక్క ప్రశ్నలేంటయా అంటే, ధరణి గారు వారు ఏం చెప్తున్నారంటే 4, 8, 12 కాంబినేషన్ ఎక్స్‌ప్లెయిన్ విత్ చార్ట్. చార్ట్ చూపిస్తూ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అడిగారు.
సార్ నేను ఆల్రెడీ చెప్తున్నాను. క్లాసుల్లో చెప్తున్నాను. క్లాసుల్లో చార్ట్ చూపిచ్చి, పరాశర విధానం, సాంప్రదాయ విధానం, కేపీ సిస్టమ్, కుల్లర్ పద్ధతి. ఈ అన్నిటిలో కూడాను ఏ విధంగా డిఫైన్ చేయాలి అనేది వాళ్ళకు చెప్తున్నాను. ఒకవేళ మీరు జ్యోతిష్యం నేర్చుకునే వ్యక్తి అయితే మా యొక్క ఆస్ట్రో ఎస్‌బి వారికి సంప్రదించి వారి నుండి వీడియోస్ తీసుకోవాలని నేను సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సత్య గారు అడుగుతున్నారు. నేను విదేశాలకి వెళ్ళాలని ఉంది. వెళ్ళగలనా? అని అడిగారు. సార్ సత్య గారు, మీరు వెళ్ళగలనా అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. రావులపాలెం నుండి ప్రశ్న అది. మీరు ఒక్క నిమిషం. 1980వ సంవత్సరం. 1980 ఆగస్టు నెల 3వ తారీఖు ఆదివారం వచ్చింది. 8 గంటలకు పుట్టారు. అశ్వని నక్షత్రం. సత్య గారు అడిగిన ప్రశ్నకి మనం ఇచ్చే జవాబు ఏంటంటే, మీరు మీ యొక్క జాతక పరిశీలన చేస్తే మాకొచ్చిన డీటెయిల్ ఏంటయ్యా అంటే, సింహ లగ్నం, రాహు 12వ భావంలో ఉండడం జరిగింది. కానీ జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న, సాటర్న్ అండ్ మార్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్. ఓకే. సో 6థ్‌లో కేతు సంచారం, చంద్రుడు బాధక స్థానంలో ఉండడం గమనించవలసిన విషయం. అయితే జూపిటర్, మెర్క్యూరీ అండ్ వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th హౌస్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఇతర దేశం వెళ్ళడం జరుగుద్ది. అది ఎప్పుడు అంటే 2/5/2024 తర్వాత. ఈ సంవత్సరం 2వ తారీఖు 5వ నెల 2024 తర్వాత మీరు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా ఫలించే అవకాశాలు ఎక్కువగా సూచిస్తుంది. ఓకేనా? ఇబ్బందేమీ లేదు. పర్వాలేదు. మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ఎందుకంటే సాటర్న్ యాస్పెక్ట్ ఆన్ జూపిటర్. జూపిటర్ మీద థర్డ్ యాస్పెక్ట్ పడుతుంది. 6వ భావాధిపత్యం వచ్చిన త్రిషడ భావాల్లో ఆరో భావం కూడాను త్రిషడ భావమే కాబట్టి సాటర్న్ యాస్పెక్ట్ ఆన్ జూపిటర్. సో, ఈ టైంలో మీరు ప్రయత్నం చేస్తే చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. ఒకవేళ ఉన్నత విద్యా ప్రమాణాల కోసం ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళాలనుకున్నా కూడాను మీరు అనుకున్న ఎడ్యుకేషన్ మీకు అందదు అని చెప్పవచ్చు. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం వల్ల ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే ఏమీ సూచించట్లేదు. రెండోదేంటంటే మీకు చదువుకు తగ్గట్ట ఉద్యోగం రావడం కొంచెం కష్టమే. ఫస్ట్ మీరు ఒకవేళ ఉద్యోగం చేసే వ్యక్తి అయితే మీరు ప్రప్రథమంగా మీరు చిన్న ఉద్యోగం నుండి హైక్ అవ్వాలే గాని డైరెక్ట్‌గా వెళ్లి సింహాసనం మీద కూర్చోరు. ఓకేనా? కాబట్టి అయితే మీరు ఒక చిన్న పని గూడా చేయాలి దీంట్లో. ఏంటయ్యా అంటే లగ్న లార్డ్ కంజంక్ట్ విత్ రాహు. లగ్న లార్డ్ కంజంక్ట్ విత్ రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. సో, ఇక్కడ మీ వంశంలో
2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని, అబార్షన్స్ గాని జరిగినేమో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఒక్కసారి రాహుకేతుల పూజ చేయించండి. మీరు ఖచ్చితంగా ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళే యోగం అయితే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చా. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? ఇది 5 డేస్ బ్యాక్ పెట్టారు. వాణి చందువో వరిజ చందువో ఏదో ఉందండి. వారు అడిగే ప్రశ్న ఏంటంటే, బీటీఆర్ గురించి దయచేసి తెలియచేయండి అన్నారు. బీటీఆర్ ఆల్రెడీ మీరు చూసుంటారు. మీకు అర్థం కాలేదు. చూడండి, మన గురువుగారు కేపీ కృష్ణమూర్తి గారు 150 రూల్స్ ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూల్ వాడుకుంటున్నారు. నేను వాడుకునే రూల్ ఏంటయ్యా అంటే, సహజంగా చాలామంది ఒకళ్ళిద్దరు గాని కాదు. చాలామంది తెల్లవారుజామున 3 కాడ నుంచి 6 లోపండి. లేదా 4 లోపండి. ఇలా చెప్తా ఉంటారు. ఇవన్నీ నేను తీసుకోను. మీరు చెప్పే డేట్ ఆఫ్ టైము నేను తీసుకోను. ఎందుకు తీసుకోనంటే, నాకు కావాల్సిందేంటంటే పూర్వ పుణ్యస్థానం 159 స్టార్ లార్డ్స్ ఖచ్చితంగా రావాల్సిందే. తర్వాత మూన్ స్టార్ లార్డ్. ఈ మూన్ స్టార్ లార్డ్ సబ్‌లార్డ్‌గా రావాలంటే, మూన్ స్టార్ లార్డ్ సబ్‌లార్డ్‌గా రావాలంటే వచ్చిన జాతకుడా, జాతకురాలా? ఇది గావాలి ఫెయిమ్. సో, జాతకురాలు. జాతకురాలన్నప్పుడు మూన్ స్టార్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫిమేల్ రాశిలో ఉండాలి. అంటే స్త్రీ భావంలో ఉండాలి. స్త్రీ భాగంలో ఉండాలి. స్త్రీ భావంలో ఉండాలి. స్త్రీ భాగంలో ఉండాలి. ఇది కొంచెం డెప్త్. సరే, ఇయన్నీ మనం చూసుకున్నాం. తీరా చూస్తే స్త్రీ భావంలో లేదు. స్త్రీ భావంలో ఉండినా పురుష భాగంలో ఉంటే పని చేయదు. అంటే సబ్‌లార్డ్‌గా పనికిరాడు. సో, ఏ గ్రహం అయితే స్త్రీ భావంలో ఉండి, స్త్రీ భాగంలో ఉన్నాదో ఆ గ్రహాన్ని సబ్‌లార్డ్‌గా తీసుకొచ్చి టైమ్ అడ్జస్ట్‌మెంట్ చేసి మూన్ స్టార్ లార్డ్‌ని సబ్ లార్డ్‌గా పెట్టాలి. ఇక్కడ ఈ పని చేస్తే మీకు 50% ఉంటుంది. ఇంకా 50% ఉంది. ఆ 50% ఏంటంటే, ఆ జాతకుడి యొక్క తల్లి, తండ్రి యొక్క నక్షత్రాల్లో ఉంటే, ఫోర్త్ భావంలో స్టార్ లెవెల్‌లో గాని, సబ్ లెవెల్‌లో గాని, సబ్ లెవెల్‌లో గాని, త్రిబుల్ ఎస్ లెవెల్‌లో గాని 5 లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్‌లో ఏదో ఒక చోట తల్లిగారి యొక్క నక్షత్రాధిపతి రావాలి. అట్ ద సేమ్ టైమ్ తండ్రికి కూడా అంతే. సరే, తల్లిదండ్రుల యొక్క నామ నక్షత్రాలు లేవు. కాబట్టి మీకు వివాహం అయింది. వివాహం అయినప్పుడు మీ యొక్క సంతానం యొక్క నక్షత్రాల్ని బట్టి కూడాను మనం బీటీఆర్ చేయొచ్చు. ఓకేనా? ఇటు తల్లిదండ్రుల నక్షత్రాలు లేవు. ఇటు పెళ్లి గూడా అవ్వలేదు. అయితే ఒక్కళ్ళే ఉన్నారు. ఒక్కళ్ళే ఉన్నారంటే అప్పుడు మనం ఎలా డిఫైన్ చేయాలి? అనే ప్రశ్న మీ మనసులో వచ్చింది. వచ్చినప్పుడు ఫోర్త్ భావం ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పుట్టిన ప్రదేశము అనేది ఏంటంటే, నివసిస్తున్న స్థలము, పుట్టిన ప్రదేశము అనేది 4 భావం వస్తుంది. సో, 4 భావానికి సంబంధించిన మీరు పుట్టిన ప్రదేశంలో 4 భావంతో ఏ గ్రహాల సంబంధం ఉంటుందో, ఈ 4 భావాధిపతితో ఏ గ్రహాల సంబంధం ఉంటుందో
ఆ గ్రహాలకు సంబంధించిన ఆది దేవతల యొక్క గుళ్ళుంటాయి. లేకపోతే ప్రకృతి మూలంగా ఏర్పడినయే ఉంటాయి. చెట్లుంటాయి, కొండలుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, నదులుంటాయి, కాలువలుంటాయి. ఇవన్నీ బోలెడన్ని ఉన్నాయి. అవి అన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ నాలుగో భావంతో సంబంధం ఉన్నప్పుడు ఇదిగో ఫలానా అమ్మవారి గుడి మీ ఇంటికి దగ్గరలో ఫలానా దిక్కులో ఉందా లేదా అని అడగండి. సో అది అన్నీ ఉన్నాయి దాంట్లో. అవన్నీ మనం ఏం చేయాలంటే అది చూసుకుని ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి అంటే ఆ టైం ఫిక్స్ చేయాలి. సో కాబట్టి కొంచెం బీటీఆర్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించి గనక మీరు తీసుకుంటే ఏ నెలలో పని జరుగుద్దనేది కూడా చెప్పేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్ ఏం అడుగుతున్నారో చూద్దాం. ఢిల్లేశ్వరరావు గారు 12 రోజుల క్రితం పెట్టారు. ఏమని అంటే ప్రశ్న, గురువుగారు ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఏ ప్లానెట్స్ కాంబినేషన్‌లో కలుగుతాయో మరియు చిన్న చిన్న రెమెడీలు కూడా చెప్పండి. ఆర్థిక ఇబ్బంది. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిదే. ఆర్థిక ఇబ్బంది అన్నప్పుడు మీరు ఏ ఏ యాక్టివేషన్‌లు ఇదంటే ఏ ఏ పనుల్లో మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారో చూసుకోండి. మీరు గ్రహాలని బట్టి మీరు చూస్తున్నారు. భావం పాడైనా కూడాను ఆర్థిక ఇబ్బందులొస్తాయి. భావాధిపతి పాడైనా కూడాను ఆర్థిక ఇబ్బందులొస్తాయి. కారణం ఏంటయ్యా అంటే ఈ భావముపై దృష్టి పడేది. మీరు బాగా గమనించాలి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే, రెండవ భావాధిపతి, రెండవ భావంలో ఉన్న గ్రహాలు యొక్క ప్రభావాల మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ గ్రహాలు కూడాను ఏ ఏ భావాలకు కారకత్వం వహిస్తాయో, ఆ భావాల కారకత్వం మూలంగా మీకు ఫైనాన్స్ ట్రబులొస్తదనేది మేము సూచించడం జరుగుతుంది. చిన్న చిన్న రెమెడీలు. నేనంటున్నాను రెమెడీస్ అనేది కరెక్ట్ కాదు. మీరు చేయాల్సిన పనేంటంటే రొటీన్ వర్క్‌లోనే రెమెడీని గనక ఇన్వాల్వ్‌మెంట్ చేస్తే మీకు ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? థాంక్ యూ సార్. మళ్ళీ ఢిల్లేశ్వరరావు గారు ఏమడుగుతున్నారంటే, గురువుగారు నమస్కారం. గురుచండాల యోగం గురించి చెప్పండి. వ్యయ స్థానంలో గురువు, రాహువు శుక్ర నక్షత్రంలో ఉన్నారు. కన్యా లగ్నం. రవి వృషభ రాశిలో శుక్రుడితో కలిసి ఉన్నది. మా పాపది. ఓకే. ఢిల్లేశ్వరరావు గారు ఏమడుగుతున్నారు అంటే, గురు చండాల యోగం. గురు చండాల యోగం అనేటప్పుడు ఎవరికైనా అవమానాలు, అపనిందలు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, ఐటీ రంగం వాళ్ళు, ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు, ఇట్లాంటియన్నీ దుర్నిమిత్తమైన ఫలితాలొస్తాయి. అంటే గురు చండాల యోగంలో పుట్టినోళ్ళు అందరికీ వస్తాయా అంటే అందరికీ రావు. రావు. దీన్ని కొంచెం చాలా పెద్దది స్క్రిప్ట్ అది. అయినా కొంచెం 4 మాటలతో నేను ముగిస్తాను. 12థ్ భావంలో ఉన్నాడు కాబట్టి, మీ అమ్మాయి గారి జీవితం బాగానే ఉంటది. ఇబ్బందేం లేదు. అయితే ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది, ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో గాని, ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన బిజినెస్‌లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ దాంట్లో కనుక ఉంటే వెల్ అండ్ గుడ్ చాలా బావుంటది. అంటే ఇక్కడ మనం చేయాల్సిన పనేంటంటే రాహు యొక్క కారకత్వాలను ఇన్వాల్వ్‌మెంట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బావుంటుంది.
లేదు నేను జూపిటర్ కారకత్వాల్ని నేను ఇన్వాల్వ్మెంట్లో ఉంటాను, జూపిటర్ యొక్క కారకత్వాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటానంటే మాత్రం ఖచ్చితంగా అవమానాలు అపనిందలు రాక తప్పవు. కాబట్టి మీరు జాగ్రత్త వహించవలసింది ఏంటంటే గురు చండాల యోగం అనేది మీరు పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి మీ అమ్మాయికి ఎక్కువగా ఆన్లైన్ యాక్టివిటీస్లో ఉండమనండి. ఆన్లైన్లో ప్రతి విషయాన్ని కూడాను ఆన్లైన్ ద్వారాగా ఎదుటి వాళ్ళకి చెప్పమనండి. అక్కడ మీ అమ్మాయి రాహుని ఎప్పుడైతే యూజ్ చేస్తారో జూపిటర్ యొక్క ఫలితాలు వస్తాయి. కాబట్టి మంచిగానే ఉంటుంది, కానీ ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే లేదు. అయితే ఈ అమ్మాయి పుట్టిన స్థలానికి దూరంగా వెళ్ళే యోగం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ వారి యొక్క జీవితం ధన్యం కాదు. ఓకేనా? కాబట్టి నేను చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.